నమస్తే. నేను మీ శౌర్య. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈ రోజు మనతో పాటు సోషల్ యాక్టివిస్ట్ కృష్ణకుమారి గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. నమస్తే మ్యామ్. నమస్తే. మేము శివాజీ గారి మాటలు మీరు కూడా విన్నారు. అసలు అంటే ఆయన మాట్లాడిన మాటల్లోని ఆ పదాలు మీకు కూడా తెలుసు. దాన్ని ఎలా తీసుకోవచ్చు మనము? అంటే కరెక్టే అంటారా? అసలు మాట్లాడిన విధానం అసలు ఇంకొకలాగా కూడా చెప్పొచ్చు. బట్ సోషల్ మీడియాలో అయితే మాత్రం ఖచ్చితంగా ఇది ఖండిస్తున్నాము అండ్ సారీ చెప్పాల్సిందే అని చెప్పేసి ఫాలోవర్స్ అంటూ ఉంటారు. యాజ్ ఏ విమన్ గా అండ్ సోషల్ యాక్టివిస్ట్ గాను మీరేం చెప్తారు దీనికి? ఖచ్చితంగా ఖండించాల్సిన విషయము. అలాగే శివాజీ బయటకు వచ్చి మాట్లాడాల్సిన బాధ్యత కూడా అతనికి ఉంది. అతను ఏదైతే హక్కు ఉంది అని మాట్లాడాడో, హక్కులే కాదు మనుషులకి బాధ్యతలు కూడా ఉంటాయి. ఆ బాధ్యత చాలా ఒక్కొక్కసారి చాలా బరువుగా కూడా ఉంటది. తీసుకోగలగాలి. ఎందుకంటే నువ్వు మాట్లాడేటప్పుడు రెండో వాళ్ళు మాట్లాడింది కూడా వినాల్సిన అవసరం కూడా నీకు ఉంటది. అయినా నువ్వేదో పెద్ద సినిమా పండితుడిలాగా, పెద్ద వేదాంతిలాగా, సిద్ధాంతిలాగా వచ్చేసేసి నువ్వు ఆడవాళ్ళు ఇలా ఉండాలి, ఈ బట్టలు కట్టుకోవాలి, ఆ బట్టలు కట్టుకోవాలి, ఇలా ఉంటే కరెక్టు, అలా ఉంటే కరెక్టు, ఇవన్నీ చెప్పాలనుకున్నావు కదా, తప్పులేదు, చెప్పొచ్చు. కానీ చెప్పే విధానం ఏంటి, చెప్పే పద్ధతి ఏంటి, విధానం తెలియనప్పుడు మూసుకుని కూర్చోవాలి. ఎడాపెడా వాగేస్తే సరిపోదు. అసలు ఇప్పుడు నువ్వు ఈ చీరలు కట్టుకోవాలి, డ్రెస్ సెన్స్ చాలా బాగుందని అమ్మాయిని మెచ్చుకున్నట్టు మెచ్చుకొని ఆ తర్వాత రెచ్చిపోయి మాట్లాడేసావు. పైగా మహిళలు సామాన్లు ఇలా రకరకాలుగా మాట్లాడారు. సామాన్లు ఏంటి మేడం? ఏదో గ్యారేజ్ షెడ్ లాగా. అదే కదా అసలు పదమే. అసలు మహిళలంటేనే వీళ్ళ దృష్టిలో గ్యారేజ్ షెడ్, కార్ షెడ్, లేకపోతే మహిళలంటేనే వీళ్ళ దృష్టిలో మగవాడికి సంతోషం ఇవ్వటానికే ఉంది మహిళ. సినిమాల్లో అదే కదా చూపిస్తారు. ఈయన సినిమాల్లో ఉండి వచ్చాడు కాబట్టి ఈయనకి అవి పూర్తిగా పరకాయ ప్రవేశం చేసేసినాయి. అందుకని మహిళని భోగ వస్తువుగా చూపించాలి, విలాస వస్తువుగా చూపించాలి. వ్యంగ్యాత్మకమైన పదం మహిళ అంటే. మళ్ళీ పైగా ఇంత పెద్ద దీంట్లో ఏమంటారు, గొంగట్లో ఈయన పెద్ద ఎంట్రుకలు ఏరదామని చూస్తున్నాడు. అసలు సినిమా ఇండస్ట్రీలో సామాన్లు చూపించగాక ఏం చూపించి సినిమాలు ఆడిస్తున్నారు. అదే కదా, ఈయనకు బాగా తెలుసు కదా. ఇప్పుడు ఆయనకి ఎందుకు తెలియదు? ఎన్ని సినిమాలు సాంప్రదాయంగా చేస్తారు వీళ్ళు. అసలు అట్లా కాదు, సినిమా మొదల నుంచి చివరి దాకా. ఇప్పుడు సావిత్రి, సౌందర్య ఏ పేర్లు చెప్పాడు, వాళ్ళని చూస్తే అమ్మలు గుర్తొస్తారని. అమ్మలు గుర్తొచ్చేటట్లు సినిమాలు తీస్తే సినిమాలు ఆడతాయా? అదే ఆడవు కదా. ఆ సంగతి నీకు తెలుసు కదా. సినిమాలు తీసే నీ పెద్దలకు కూడా, సినీ పెద్దలకు కూడా తెలుసు కదా. మరి అన్నీ తెలిసి ఎందుకమ్మా ఇంత వాగుడు, పిచ్చివాగుడు? ఎవరిని నమ్మించాలని? అంటే ఎవరి చెవులో పూలు పెడదామని? పెట్టుకుంటే నువ్వు పెట్టుకో, నీకు నచ్చితే క్యాబేజీ పూలు పెట్టుకో, నీ చెవులు మోస్తే ఎవడొద్దన్నాడు? కానీ రెండో వాళ్ళ చెవులో పూలు పెడతానంటే ఎట్ట కుదురుద్ది? సామాన్లు అంటావు. మరి నిండుగా చీర కట్టుకోవాలా, గౌరవం వచ్చేస్తంటావు. మీరు బట్టలు సరిగ్గా వేసుకోకపోతే తర్వాత జరిగేదానికి మీరే బాధపడాల్సి వస్తాయి. చీరలు సరిగ్గా కట్టుకోకపోతే ఏదైనా జరిగితే వీళ్ళు బాధపడటం సంగతి కాసేపు నీ మొసలకన్నీ రాపి, ఏదైనా ఎదో పనులు చేసిన వాళ్ళకి చట్టం శిక్షిస్తుంది అనేది చెప్పు. నీకు చేతనైతే, నీకు నోరుంటే, నీకు బుర్ర పనిచేస్తే, బుర్రలో ఏమన్నా గుజ్జు పదార్థం ఉంటే గనక నువ్వు చెప్పాల్సింది ఏంటంటే, అరే ఎర్రే ఎంగళప్పల్లారా, ఆడవాళ్ళు బట్టలు సరిగ్గా వేసుకోకపోతే మీరు రెచ్చిపోయి ఏదన్నా చేశారంటే వాళ్ళకేమవుద్దో తెలియదు కానీ మీరు మట్టుకు జైల్లో కూర్చుంటారు అని చెప్పి నేర్పించాలి. పైగా వాళ్ళు వేసుకున్నా వేసుకోకపోయినా వాళ్ళని చూసే హక్కు, వాళ్ళ కామెంట్ చేసే హక్కు, వెళ్ళి వాళ్ళని ముట్టుకునే హక్కు నీకు లేదురా బడుద్దా అని చెప్పి చెప్పాలి. ఇప్పుడు ఈయన వ్యాఖ్యానాలు వింటే ఎట్లా ఉందంటే, మొన్న నిధి అగర్వాల్ని ముట్టుకున్న వాళ్ళకి, సమంతాన్ని ముట్టుకున్న వాళ్ళకి వాళ్ళదేం తప్పులేదనిపిస్తుంది. అవును కదా, వీళ్ళ బట్టలు సరిగా వేసుకుంటే ఎందుకు ముట్టుకునేవాళ్ళు అంటారు. అవును, బట్టలు సరిగా వేసుకున్నా వేసుకోపోయినా ముట్టుకునే హక్కు నీకు లేదు. సొంత పెళ్ళానికి కూడా ఇష్టం లేకుండా ముట్టుకునే హక్కు మొగుడికి లేదు. ఇది చట్టం. నువ్వు ఎవరినైనా 30 సెకండ్ల పాటు తేరిపార చూసే హక్కు లేదు. నీకు కళ్ళు ఉన్నంత మాత్రాన నీకు హక్కు లేదు. కళ్ళున్నది ఇష్టం ఆ అమ్మాయికి ఇష్టం లేకుండా అమ్మాయిని చూడటానికి కాదు ఉంది. ఏదన్నా చదువుకుని బుద్ధి బుర్ర పెంచుకోమని ఉన్నాయి కళ్ళు. చెప్పే విధానం ఉంటది మేడం. అసలు ఒకటమ్మా,
నీకు అంత చెప్పాలి అనే ఒబలాట ఉంటే ఫస్ట్ వెళ్ళి సినిమా వాళ్ళకి చెప్పు. ఉమ్, ఏంటి హీరోయిన్లకి పిచ్చి పిచ్చి బట్టలు వేస్తారు ఎందుకు, మీరు వాన పాటలు పెడతారు దేనికి? ఉమ్, ఆ మంచిగా బట్టలు వేయండి, చీర కట్టండి. ఆ హీరోయిన్ చూస్తే మీ తల్లో మీ చెల్లో గుర్తొచ్చేటట్లుగా, మీ చెల్లికి అయితే ఇట్టాగే బట్టలు కడతారా అని చెప్పి సినిమా వాళ్ళకి చెప్పు. మొన్న నేహారిక చక్కగా చీర కట్టుకుని రాఘవేంద్రరావు పక్కన నుంచుంటే అవును. ఏం చేశాడు రాఘవేంద్రరావు? మరి ఆ రోజు ఎందుకు మాట్లాడాలా నువ్వు? రాఘవేంద్రరావు గురించి మాట్లాడితే నీకు సినిమా ఛాన్సులు రావు, పెద్ద పెద్ద హీరోయిన్ల గురించి మాట్లాడితే నీకు సినిమా ఛాన్సులు రావు. అందుకని అప్కమింగ్ హీరోయిన్ల గురించి మాట్లాడావు. ఇప్పుడు రష్మిక గురించి చెప్తున్నాడు. రష్మిక బాగా స్టాండ్ అయిపోయింది హీరోయిన్ గా. రష్మిక గురించి మాట్లాడే దమ్ము లేదు. రష్మిక ఇంతకు ముందు ఎలాంటి డ్రెస్సులు వేసుకుంది అందరికీ తెలుసు కదా. మరి ఏం మాట్లాడతావు? రష్మిక గురించి మాట్లాడపోయావు ఆ రోజు. ఇప్పుడు మంచిగా స్టాండ్ అయిపోయిన తర్వాత, ఇప్పుడు కాదు అప్పుడు ఎందుకు మాట్లాడలా నువ్వు? ఉమ్, ఆ రోజు నీ నోరేం పడిపోయింది ఆ స్టేట్మెంట్ ఇవ్వడానికి? అసలు నువ్వు మీటూ ఉద్యమం జరిగేటప్పుడు ఎక్కడున్నా? ఉమ్, కాస్టింగ్ కౌచ్ ఉన్నప్పుడు ఏం మాట్లాడావు? ఇది ఎవడన్నా బయటోడు మాట్లాడి ఉంటే, తెలిసి తెలియనోడు మాట్లాడితే ఫోన్లో తెలిసి తెలియనోడు మాట్లాడాడు అనుకోవచ్చు. ఇండస్ట్రీ కొత్త నువ్వు పాపం ఇండస్ట్రీ అనేది. నువ్వేమి ఇండస్ట్రీ పెద్దవు కదా, కాబట్టే కదా నీకు నోరు ఇట్లా వచ్చి మాట్లాడుతున్నావు. మరి ఏంటి పరిస్థితి? అసలు నువ్వు ఎందుకు ఇట్లా నువ్వు ఈ స్టాండ్ తీసుకోవటం వెనకమాల, ఆడవాళ్ళ బట్టల గురించి మాట్లాడే స్టాండ్ తీసుకోవటం వెనకమాల నీ ఉద్దేశం ఏంటి అసలు? ఉమ్, నన్నేం చేస్తారులే, అవసరమైతే 4 పీకుతా. ఎవరిని పీకుతా? ఎందుకు వస్తున్నాయి నీకు? నువ్వేమైనా పహిల్వాన్ అనుకుంటున్నావా, లేకపోతే సిద్ధాంతి వేదాంతిని అనుకుంటున్నావా? ఉమ్, నువ్వేమైనా తల్లలు పండేసిన పండితుడివా ఏమన్నా సినిమా ఇండస్ట్రీలో? నీకు నువ్వు ఇంత చనువు తీసుకోవాల్సిన అవసరం ఏమొచ్చింది అవును. ఆడవాళ్ళ ఇప్పుడు బట్టల ఇప్పుడు పట్ల? అసలు అంత చనువుగా ఇప్పుడు అది టాపిక్ మాట్లాడాల్సిన అవసరం. మాట్లాడాల్సిన అవసరం ఏముంది? మళ్ళీ మీకే నష్టం అంట ఆ బట్టలు వేసుకుంటే. ఉమ్, పోని నువ్వు చెప్పిన బట్టలే వేసుకుంటారు అనుకుందాం కాసేపు. ఓ నిర్మానుష్యమైన రోడ్లోకో, లేదు అనుకుంటే అర్ధరాత్రి 12కో బయటికి వెళ్ళి చూడమని ఏం జరిగిందో. అవును. మంచిగా బట్టలు వేసుకుంది, చీర కట్టుకుంది, పాపం పద్ధతిగా ఉంది, ఏమనొద్దు అసలు. బాపు గారి బొమ్మలాగా ఉందని వదిలేస్తారా? నువ్వు మాట్లాడాల్సింది రాత్రి కాదు, పగలు కాదు, బట్టలు సరిగా వేసుకున్నారా వేసుకోలేదా కాదు, వాళ్ళని చూసే దృష్టికోణం నువ్వు మార్చుకోవాలి అని నువ్వు చెప్పగలగాలి నీకు చేతనైతే. అవును. ఎందుకంటే నీ దగ్గర నుంచి అట్లంట్లా ఆశిస్తాంలే గాని అసలు నిజంగా చెప్పాలనుకుంటే అది చెప్పాలి. అవును. అంతేగాని ఇలా వంకర బుద్ధితోటి వంకర మాటలు మాట్లాడితే మగ బుద్ధి మాటలు తప్పితే ఏముంది? అవును. ఈవెన్ చిన్మయి కూడా. చిన్మయి ఏంటి, ఆఖరికి మంచు మనోజ్ కూడా ఉమ్, బాగా గట్టిగానే స్టాండ్ తీసుకుని మాట్లాడాడు. ఉమ్, మహిళల జోలికి వెళ్ళే హక్కు గానీ వాళ్ళ బట్టల గురించి మాట్లాడే హక్కు మనకు లేదు అని చెప్పించాడు. అవును. ఏదైనా ఒకటి, చట్టం ఏం చెప్తుందో చట్టం ప్రకారం ఉండు. అవును. నేను చట్టమే చెప్తా, నాకు న్యాయాలు ధర్మాలు పురాణాలు ఇవన్నీ కాదు. నాకు ఈ రోజు ఈ కాలానికి 21వ శతాబ్దంలో మన దేశంలో ఏం చట్టాలు ఉన్నాయి, ఉమ్, చట్టం ప్రకారం ఏం జరుగుతుంది అనేది నాకు ఇంపార్టెంట్. ఎవరికైనా అదే ఇంపార్టెంట్, అవును. శిరోధార్యం. ఎవరికైనా అంతే మరి. ఎవరికైనా అదే శిరోధార్యం. ఇప్పుడు బట్టలను బట్టి వాళ్ళ క్యారెక్టర్ ని డిసైడ్ చేయడానికి నువ్వెవడవి అసలు? అవును. నీ బుర్రలో ఎంత మడ్డి లేకపోతే నువ్వు బట్టలను బట్టి మనుషుల్ని ఎనలైజ్ చేస్తావు, ఈ మనిషి జోలికి వెళ్ళొచ్చా వెళ్ళకూడదా అనుకుంటావు. మరి ఎన్ని సినిమాలు చీరలు కట్టిన సినిమా మాత్రమే ఆయన నువ్వు చేశారు. చేసావా? అసలు ఈ సినిమా ఇండస్ట్రీలో ఎంత కుళ్ళుందో, ఆడవాళ్ళ పట్ల ఎట్లా ప్రవర్తిస్తారో, ఎంత చిత్తకార్తి కుక్కల్లాగా ఉంటారో నీకు తెలీదా? కాదు, కమిట్మెంట్ ఇవ్వని అమ్మాయికి ఉమ్, సినిమా ఇండస్ట్రీ ఎలా విసిరేస్తో నీకు తెలీదా? ఎందుకు మరి మాట్లాడటం? అన్ని తెలిసి ఎందుకు ఇలా మాట్లాడావు శివాజీ నువ్వు? ఉమ్, ఏదైనా ఒకటే, నేనైతే ఒకటే చెప్పదలుచుకున్నాను. చలపతిరావు మాట్లాడినా, ఉమ్, శివాజీ మాట్లాడినా, ఎవరు మాట్లాడినా అనుచితమైన వ్యాఖ్యలు చేయటానికి వీల్లేదు. అవును. పైగా మీలాంటి వాళ్ళు మాట్లాడే మాటల వల్ల నిధి అగర్వాల్ లాంటి వాళ్ళని ముట్టుకోవాలి అనుకునే వాళ్ళకి ఒక ఊతం ఇచ్చిన వాళ్ళు అవుతారు మీరు. ఉమ్, మీ తప్పేం లేదు నాయన, అంత ఎదురు వాళ్ళదే తప్పు. ఉమ్, వాళ్ళు ఇలా బట్టలు వేసుకున్నారు కాబట్టి మీరు ఇలా ముట్టుకోవాలనుకున్నారు, ఇలా అత్యాచారం చేయాలనుకున్నారు, అంతేగాని మీ తప్పేం లేదు నాయన ఉమ్, అని చెప్పినట్టుంది. అవును. అందుకోసమైనా సరే శివాజీ అనేవాడికి వాడిపైన కేసు పెడతాము, అతనికి సోషల్ పనిష్మెంట్ ఇవ్వాల్సిందే. అతను చచ్చినట్టు
ఈ అసలు మహిళలేంటి, సమస్యలేంటి, అత్యాచారాలు ఎందుకు జరుగుతున్నాయి, అసలు మన దేశంలో జెండర్ గ్యాప్ ఏంటి, ఉమ్, జెండర్ సెన్సిటివిటీ ఎందుకు అవసరము, ఇవన్నీ కూడా నేర్పించాలా అతనికి. అవును. అతను నలుగురికి చెప్పే స్థాయికి అతను తీసుకుని రావాలా. ఉమ్, అదే అతనికి పనిష్మెంట్. అంతకంటే వేరే ఏమీ లేదు. ఇప్పుడు షీ టీమ్ కౌన్సిలింగ్ అప్పుడు అదే కదా చేస్తాము. అంతే వాళ్ళ తల్లిదండ్రులు కూడా పిలుస్తాం, అంతే వాళ్ళ తల్లిదండ్రుల ముందు కూర్చోబెట్టి కౌన్సిలింగ్ చేస్తాం. అలాగే సోషల్ పనిష్మెంట్స్ ఉంటాయి. ఇప్పుడు బాగా ఎక్కువైంది ఈ సోషల్ పనిష్మెంట్స్. ఉమ్, నేను అమ్మాయిల పట్ల ఇలా అనుచితమైన వ్యాఖ్యలు చేశాను కాబట్టి నా శిక్ష వేశారు అని చెప్పి అతను నడి రోడ్లో నుంచోబెట్టాలి, మెళ్ళ బోర్డు కట్టి. ఉమ్. అప్పుడు గాని బుద్ధి రాదు. ఎంత ధైర్యం ఉంటే మాట అంతే మాట్లాడతావు మరి ఈ నువ్వు. మాటలకు నేను ఎంత మంది ఇన్స్పైర్ అయ్యి ఉంటారు ఇప్పుడు ఆ స్టేజ్ లోనే. మూవీ ప్రమోషన్ కి వెళ్ళాలి, మూవీ ప్రమోషన్ చేసుకోవాలి. మూవీ ప్రమోషన్ చేసుకోవాలి. అసలు అంతా ఎంత గాలి మంద కాకపోతే విజిల్స్ వేయడం, ఆ, వీళ్ళలై ఏంటి అరుపులు కేకలు, ఆ స్టేజ్ మీద ఉన్నోళ్ళు ఓ పెద్ద కోతుల్లో వినట్టు నవ్వటం కిచ్చ కిచ్చ కిచ్చ. మరి ఉమ్, ఏంటిది, ఎందుకు ఇలా మాట్లాడుతున్నారు? మళ్ళీ పైగా నోటితో మాట్లాడితే నొసలతో ఎక్కిరించటం. ఉమ్, డ్రెస్ సెన్స్ చాలా బాగుంది అన్ని. మళ్ళీ వెంటనే మళ్ళీ కాసేపటికి ఉమ్, స్త్రీని ప్రకృతితో పోల్చడం, ఉమ్, అమ్మ గుర్తు రావాలి. ఉమ్, అందుకోసం అని చెప్పి ఉమ్. ఇవాళ అత్యాచారాలు చేస్తున్న వాళ్ళు కూడా తెలిసిన వాళ్ళే అత్యాచారాలు చేస్తున్నారు. అవును. వాళ్ళకి ఏం బట్టలు వేసుకుంటే చేస్తున్నారు తెలిసిన వాళ్ళు. అవును. అందుకని చాలా ఉంది సబ్జెక్టు మాట్లాడాలి అంటే. అవును. ఇది ఇది అందుకని అసలు అందుకని తెలిసి తెలియకుండా వాగితే, పుచ్చిపోయిన బుర్రలతో మాట్లాడితే example మహిళా ఇప్పుడు లోకం దీనిలాగా చూస్తా ఊరుకోదు. రాత్రి మాది పగలు మాది.